ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 124వ అధ్యాయం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల రెండవ వచనం. వారి ఆగ్రహము మన పైన రగుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేయుదురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణం మీదకి పొర్లి పారి ఉండును. ఘోషించుచు ఆలకింపుము. జలములను తన ప్రాణముల మీద పొర్లి పారి ఉండును. అవి ఇశ్రాయేలీయులందరుగాక. వారి పనులకు మనలను వేటగాను అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణము వేటగాడు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెప్పవాడైన మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా నామము మనకు సహాయం కలుగుచున్నది. మరి ఇక్కడ దావీదు మహారాజు తన యాత్రా జీవితంలో రచించిన కీర్తన. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. మరి ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మరి ఎన్నో విధాల ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు మనుషులు ఆగ్రహం కొన్ని సందర్భాల్లో మీదికి వచ్చినప్పుడు యెహోవా మనకు తోడు ఉండనేలా, వారి ఆగ్రహం మనపై రగులుకొలినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే వెలివేయుదురు. ఈ లోకంలో దయా, కనికరము, జాలి అన్నది మనుషులకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉగ్రరూపం చూపిస్తూ ఉంటారు. ఒకరు చచ్చిపోయారంటే అది ఏ కారణాన్ని బట్టి చచ్చిపోయారని అది ఆలోచించే జ్ఞానం ఫస్ట్ ఉండదు. అయ్యో చచ్చిపోయిండు అంతే, దానివల్ల ఇటు చచ్చిపోయిండు అని విమర్శించి వాడిని కూడా చంపేంత స్థితిలోనికి తీసుకొస్తారు. అంటే అలా ఉంటుంది క్రూరమైన మనస్తత్వం, మానవులకి ఉండే మనస్తత్వం. మరి దేవుడు కాపాడినలా మనం ఏమైందని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. ఆయన కృప, ఆయన కాపుదల మన ఎలా ఉన్నది కాబట్టి కాపాడబడుతుంది అని దావీదు మహారాజు అనుకుంటూ వస్తున్నాడు. జనములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణము మీదిగా పొల్లి ఉండును. ప్రవాహముల వల్లే ఘోషించే జనములు మన ప్రాణం మీదికి పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులందరుగాక. వారి పనులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాడి ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడిను, మన ప్రాణం తప్పించుకున్నది. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగును. ఈ భూమి ఆకాశము సమస్తము మాట సృష్టించిన దేవుడు, అతని వలనే మనకు సహాయం కలుగునని దావీదు మహారాజు అనుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఇక ఏదైనా పక్షులు తినగల పక్షులు ఉంటే పక్షులు పట్టే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటికి వల వేసి వాటికి గింజలు వేసి ఎన్నో విధాల ప్రయత్నించి పట్టుతూ ఉంటారు. ఆ పక్షి ఏం చేస్తూ ఉంటుంది, గ్రహిస్తుంది. కొన్ని వివేచన కలిగినవి ఇక్కడికి ఎన్ని గింజలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఇది ఏంటిది అని వివేకం కలిగిన
కూడా కొన్ని పక్షులు వాటి నుండి తప్పించుకుంటాయి. కోళ్ళు కూడా మనం సామాన్యంగా ఇట్లా ఏం చేస్తుంటాం, నాన్న కోళ్ళు కొట్టేటప్పుడు ఒక ప్లాన్ చేస్తుంటాం. మంచం ఉల్టా వేసి దానికి కట్ట ఇట్లా పెట్టి అక్కడ గింజలు వేసి కోళ్ళను కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. యథావిధంగా వచ్చి వచ్చి కోళ్ళు వేస్తుంటాయి. సో ఆ కట్టెని ఇట్ట పట్టంగానే మంచం దాన్ని అటు మీద పడుతూ ఉంటాయి. పడ్డప్పుడు అవి ఎక్కడ పోవడానికి వీలు లేదు. అప్పుడు పట్టుకుంటాం. కొన్ని వివేకం కలిగిన ఏం చేస్తుంటారు, అప్పుడేమో ఫస్ట్ ఏం చేసేదంటే కోళ్ళు పట్టాలంటే ఉరికిచ్చి అవి అలుపులు వచ్చిందాక ఒక్కడ ఆగినప్పుడు ఇక అప్పుడు పట్టుకునేది. మరి అట్లే కాకుండా ఇంకేంటిది, ఇంట్లోకి వచ్చినప్పుడు తలుపు పెట్టి అట్లా పట్టుకోవడం. సో పక్షులను అవి పట్టుకునేటప్పుడు కొన్ని వివేకం కలిగినవి తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి. మరి దేవుడు ఆకాశ పక్షులకి పెట్టిన దేవుడు జ్ఞానము మనవులకు కూడా చక్కటి జ్ఞానం పెట్టాడు. అందుకే అంటుంటారు, మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్పించుకొని తిరిగే మార్గం కూడా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడట. మరి అంత గొప్ప దేవుడు నీ కలిగి ఉన్నామంటే మనము ధన్యులమే చెప్తూ ఉంటాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. సమ్రాట్ చాలు ప్రార్థన చేస్తాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎక్కువ మనకు తోడై ఉండిన ఎడల, వారి ఆగ్రహము మన పైన తగులుకున్నప్పుడు ఎక్కువ మనకు తోడై ఉండిన ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉందురు. జనములు మనను ముంచివేసి ఉండును. ప్రవాహంలో మన ప్రాణం మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములైన ఘోషించు జలములు తమ ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇజ్రాయేలు అందురుగాక. వారి పనులు మనము వేటగా అప్పగింపని ఎక్కువ స్తుతినందును గాక. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణములకు వేటగా ఉండు. ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన ఎక్కువ నామమునకి మనము సహాయం కలుగుతున్నది. లాస్ట్ చెప్పబడి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజమే దేవా, ఆకాశ పక్షులకి చక్కటి జ్ఞానం ఇచ్చావు. మానవులు విన్న మాకు కూడా నువ్వు ఎంతో చక్కటి జ్ఞానం ఇచ్చావు ప్రభా. తప్పించుకునే మార్గం కూడా తెలియపరిచే తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. మా భవిష్యత్ ప్రణాళికను నిర్ణయం ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ సెలబ్రేషన్, ఇంట్లో స్థుతి కలిగి ఉండాలి. మరి పండుగ వాతావరణం, ఒక ఇంట్లో ఒక శిశువు జన్మించిందంటే అది సంతోషమైన ఆనందం ప్రభా. ఆ ఆనందం మా కుటుంబంలో దేవ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయన మరి జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు పవిత్రపరచుకున్నట్లు, ఇల్లు క్లీన్ చేసుకున్నట్లు నీ కృప దయచేయండి. పెయింట్ ఇప్పియాలి, ఆ విషయంలో సహాయపడండి. దయగలనైనా మాకున్న అక్కర్లేని నీ మహిమాశంలో నింపండి ప్రభా. మా రక్త సంబంధులే అమ్మ, నాన్న, అక్క చెల్లెలకి, నాన్న రక్త సంబంధులకి అందరికీ సంపూర్ణంగా నేను ఎరిగి తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. చీకట్లో బ్రతకకుండా నీ వెలుగులో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ఆయన నీ కృపను కోరుకుంటున్నాను. యేసయ్య జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఇంకా ప్రార్థిస్తున్నాను అయ్యా, మరి నా భవిష్యత్తు విషయంలో ఇంతవరకు నువ్వు నడిపిన ప్రేమను బట్టి వందనాలు. గృహానికి సిద్ధపడుతున్నాను యేసయ్య. పరలోక కృప, జ్ఞానము, కావలసిన బుక్స్ మిగతా తీసుకున్నట్టుకు నాకు సహాయపడండి తండ్రి. అయ్యా మన భవిష్యత్తు విషయంలో నీ చిత్తమైన ఇలా జరిగించండి ప్రభా. అయ్యా ప్రేమతో పంపిన ప్యాకేజీ తీసుకున్నటకు, మిగతా మరి అరేంజ్ అవ్వటకు మార్గం సరళపరచండి ప్రభా. నీ చిత్తం లేనిది, నీ సహాయం లేనిది ఏది జరగదు ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తూ సంతోషము మాకు ఇరువురికి అనుగ్రహించండి ప్రభా. నువ్వు చేయలేని కార్యములు చేసే దేవుడు అని రుజుపరుచుకొని ప్రార్థిస్తున్నాను. దయగలైన మీ తలంపులు నా తలంపులు వంటివి కావాలో ప్రభా.
నీ తలంపులతో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. గొప్ప కార్యం జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకో తండ్రి. అయా అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. అయ్యా తన ప్రాంతంలో ఉంటున్న తను చేసే డాక్టర్ ప్రొఫెషన్ దీవించండి. తన బేబీ తన ఫ్యామిలీ కృపలో వద్దుపరుచుకోండి ప్రభా. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా ఇంకా ప్రార్థిస్తున్నాను. తమని భవిష్యత్తు విషయంలో మరి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి ప్రభా. ఈరోజు వెళ్ళాలో నిశ్చితం ఏ రోజు మమ్మల్ని నడిపించండి. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ పెట్టుకు కావాల్సిన నీ మహిమలో తీర్చండి. అయ్యా ప్రియబిడ్డని దీవించండి. ఆన్లైన్ క్లాస్ ఇప్పియాలా, బుక్స్ మనకి ఇంకేమైనా ఉంటే తీసుకున్నారా ఆ విషయంలో సహాయపడండి. ఏదేమైనప్పటికీ ప్రభా చదువుకునే వాతావరణం ఇంట్లో కనిపించండి. ప్రియబిడ్డని దీవించండి. శతకుతంత్రాలు అయిపోవచ్చండి. ఇంతవరకు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆయన భవిష్యత్తు విషయంలో కూడా తమ్ముని నీ చిత్తంలో ఉన్నవారిని ఈ గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దయగలైన మరి గృహంలో సంపూర్ణంగా సంతోషం నింపండి. నా చెల్లెల్ని సంపూర్ణంగా రక్షించండి. వారికి కావాల్సిన నీ వైవాషంలో తీర్చండి. సెలుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడాపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి ప్రభా. వారికి కావాల్సిన అన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా ఇంకా ప్రార్థిస్తున్నాను. దయగలైన అయా మరి ప్రార్థిస్తున్నాను. చెంచెల్లో తన అత్త ఆడపచ్చుల పిల్లలు ఫ్యామిలీ కృపలో భద్రపరుచుకొని ప్రార్థిస్తున్నాను. నిరంజని కూడా రక్షణ ఆనందం దయచేయండి. బిడ్డలు త్రొట్టెలేకుండా నీ జ్ఞానంలో వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సిన విమర్శంలో తీర్చండి ప్రభా. జరుగుతున్న ఎన్నికల విషయంలో ప్రభా జూబ్లీస్ ఎన్నికల్లో ఎవరు నిలబెడతావో ప్రభా నిలబెట్టండి. ప్రజలకు కావాల్సింది చేసినప్పుడే వారు నిలబడగలిగితేండి. వారి అధికారంలో వచ్చినప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ప్రభా. నేను పాలించండి దేవా. నేను ప్రజలకు చేసేవారిని నేను ఎన్నిక చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీని కృపలో భద్రపరచుకోండి. అందరినీ నీ సహస్తాలకు చెప్తున్నాను. సులువుగా చిక్కుబట్టే శోధ నుండి ముఖ్యంగా నేను ఎరిగిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోతండి. చీకట్లో బ్రతుకు వారిని వెలుగులో నడిచే భాగ్యాన్ని దయచేయండి. సాతాను కుతంత్రాలు అయిపోతుంది. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నిన్నే కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.